హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. క్లైమాక్స్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఆ మూవీ డైరెక్టర్ భవానీ శంకర్ గారు. హలో అండి. హాయ్ రమ్య, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ట్రైలర్ చూసాము అండ్ స్టార్టింగే అంటే ఏంటి, గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఏదన్నా ఈ సినిమాని ప్లాన్ చేశారు అంటే మోదీ గారికి ఎగెనెస్ట్గా అనిపించింది నాకు. ఇస్ దట్ ఎనీ బిహైండ్ ఏమన్నా ఉందా రీజన్? లేదండి, మోడీ ఈజ్ ద ఓన్లీ రిఫరెన్స్ వేర్ యూ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ హియర్. మోడీ అనేది సినిమాలో హీరో గారి పేరు, ప్రొటగనిస్ట్ పేరు. సో అందుకు అలా అనుకుంటున్నారు అందరూ. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీబడి. అంటే గెటప్ చూసినా కానీ కొంచెం ఆ బియర్డ్ అదంతా అలానే అనిపించింది. మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారికి ఆ బియర్ లేకుండే, తర్వాత పెంచారు ఈ కోవిడ్ టైంలో. ఓకే, సో అది మ్యాచ్ చేస్తున్నారు జనాలు. బట్ నో, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దట్. విజయ్ మాల్యా, నరేంద్ర మోడీ అండ్ కరప్షన్ బేస్ చేసుకుని ఉంది. అంటే కరెక్ట్, కరప్షన్ ఇన్ ద సెన్స్ సొసైటీలో జరుగుతున్న దాని గురించే మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా చూస్ చేసిందా ఏంటిది? లేదు, దిస్ ఇస్ కంప్లీట్లీ ఫిక్షనైజ్డ్. Okay. దిస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రియల్ ఇన్సిడెంట్ ఆర్ రియల్ పర్సన్స్. అన్ని కల్పితం. ఓకే, యా, స్టోరీకి ఆరిజిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? సడన్గా వచ్చిందండి అది. ఐ రియలీ డోంట్ రిమెంబర్ వెన్ ఇట్ హ్యాపెన్, బట్ ఇట్ హ్యాపెన్ జస్ట్ సడన్లీ దట్ ఓకే ఇట్లాంటి టైప్ ఒక మర్డర్ మిస్టరీ చేస్తే ఎలా ఉంటుందని దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ద స్టోరీ. సడన్గా వచ్చింది అంతే. నో ఇన్స్పిరేషన్ యాజ్ సచ్, జస్ట్ క్రాస్ మై మైండ్ అండ్ ఐ స్టార్టెడ్ రైటింగ్. మీ ఫస్ట్ మూవీ డ్రీమ్స్ కమర్షియల్గా సక్సెస్ అయినా కాకపోయినా దానికి మంచి అప్లాజ్ వచ్చింది. మీరు చెప్పినట్టు 5 అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఎందుకు మన తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినా కానీ జనాల్లోకి రాకపోవడానికి రీజన్ ఏంటి? కమర్షియల్గా సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటి? That's a very difficult question. Generally, award pictures, when I made Dream, it was specifically made for film festivals. I don't say it is a commercial mainstream movie kaadu. It was an offbeat and it was a film festival material. అదే ఇంటెన్షన్తో చేసాం కూడా. ఫిల్మ్ ఫెస్టివల్ మెటీరియల్ ఎప్పుడైనా కూడా, అవార్డ్ మూవీస్ ఎప్పుడైనా కూడా, దే ఆర్ మోర్ రియలిస్టిక్, దే ఆర్ మోర్ టెక్నికల్. సో ఆబ్వియస్లీ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ పీపుల్కి నచ్చవు. వెన్ దే ఆర్ స్పెండింగ్ సమ్ మనీ, దే డోంట్ వాంట్ టు ఎంకరేజ్ ద ఆర్ట్. Honestly speaking, they want to get entertained. They don't encourage you. You have to encourage them. So obviously they won't like award movies. Award movies are meant for people who have a flair, a like for movies. Andarki kaadu. ఓకే, Yeah. సో రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్ ఈ సినిమాలో, అంటే మీరు కూడా సెకండ్ మూవీ ఇది, పెద్ద కాస్టింగ్ లేదు. ఆయన ఓకే చెప్పడానికి ఎలా పాసిబుల్ అయినా యాక్సెప్ట్ చేయడానికి? స్టోరీ అంటే నేను ఆల్రెడీ డ్రీమ్ చేశాను కాబట్టి హీ హ్యాస్ అన్ ఒపీనియన్ అబౌట్ మీ, హీ నోస్ వాట్ ఐ యామ్. సో దట్ ఈస్ జస్ట్ 50% అక్కడే అయిపోయింది. నెక్స్ట్ 50% ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ స్టోరీ అనగానే అతను తెలుసు నేనేదో విచిత్రమైన చేయబోతున్నానని. ఫస్ట్ ఏమైనా ఇరికిచ్చే ప్రోగ్రామా అన్నారు. లేదండి, ఇట్స్ ఎ వెరీ ప్లెయిన్ స్టోరీ. వెన్ హీ హర్డ్ ద లైన్, he readily agreed. Aslu he's always keen to do a movie with me. In a way I am lucky in that way, and idi atanu kuda nachadam is very good for me. సీన్స్ స్టోరీ అంతా చెప్పిన తర్వాత కొన్ని సీన్స్ తనకి నచ్చకుండా ఏమైనా చేంజ్ చేయమని ఎక్కడైనా చెప్పారా? లేదండి, దట్స్ ద అడ్వాంటేజ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. వన్స్ హీ స్టార్ట్స్ యాక్టింగ్, హీ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద డైరెక్టర్స్ విజన్ ఎనీవేర్. డైలాగ్, చిన్న డైలాగ్ దగ్గర కూడా ఇంటర్ఫియర్ అవ్వరండి. హీ బిలీవ్స్ ఇన్ యూ. అండ్ ఐ థింక్ వంశీ గారు అన్ని, ఏ సినిమా చూసినా రాజేంద్ర ప్రసాద్ గారు అన్ని క్రియేటివ్గా ఉంటాయి. పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరివి. పెద్ద యాక్టర్స్ ఎవరైనా కొంచెం చిన్న డైరెక్టర్స్ చిన్న సినిమాలో వర్క్ చేస్తుంటే కంపల్సరీగా డిమాండ్ చేస్తారు, ఈ సీన్ ఏం చేయను, ఆ సీన్ ఏం చేయను, ఇలా మార్చండి అలా మార్చండి అని చాలా చూసాం, వింటూ ఉన్నాం. అలా మీకు ఎప్పుడు అలా అది దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. హీఈస్ అ ఫ్లెక్సిబుల్ యాక్టర్ అండ్ పీపుల్ ఆర్ రెడీ టు సీ హిమ్ ఇన్ ఎనీ వే. హీ డజంట్ క్యారీ ఎ ఫిక్స్డ్ ఇమేజ్. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఇది పెద్ద హీరోలు, దే క్యారీ అన్ ఇమేజ్, దే క్యారీ ఎ ఫ్యాన్ బేస్. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళందరూ హర్ట్ అవుతారు. సో దే ఆర్ బౌండ్ టు దట్. ఐ డోంట్ సే దే ఆర్ ఆల్సో ఓపెన్ టు క్రియేటివ్ ఫిల్మ్స్, బట్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ది ఆడియన్స్. అది ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి ప్లస్. ఐ థింక్ హీ కెన్ డూ ఎనీ రోల్. ఒక డైరెక్టర్కి ఎంత కంఫర్ట్ జోన్ ఇస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ సెట్లో ఎలా ఉంటారు? మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు. నాకైతే కంప్లీట్లీ ఫ్రీడమ్. అట్లా ఏమి అసలు నో రెస్ట్రిక్షన్స్. నా వరకు అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఆయన గెటప్కి, ఆ హ్యాండ్ చేతులంతా మొత్తం టాటూస్కి, వీటన్నిటికీ ఎంత టైం పట్టేదండి తను ఆయన్ని మేక్ ఓవర్ చేసి? చాలా 1 hour పట్టేది. అంటే దే ఆల్ రియల్ టాటూస్. అంటే టాటూ డిజైనర్ అక్కడ వేసేస్తుంటాడు చేతి మీద,
మిగతా వాళ్ళు గడ్డం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో యా చాలా ఓపికగా కూర్చుండేవాళ్ళు. 1 hour ఈజీగా పట్టేదండి, 1 hour ప్లస్సే పట్టేది. పర్సనల్గా ప్రొఫెషనల్గా రాజేంద్ర ప్రసాద్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటండి? అంటే 2 films చేశారు, ఆయన చాలా దగ్గర నుంచి చూశారు. పర్సనల్గా ఎలా ఉంటారు, ప్రొఫెషనల్గా ఎలా ఉంటారు? ప్రొఫెషనల్లీ స్పాట్లెస్ అండి. ఈజ్ సూపర్బ్, ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్. పర్సనలీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ జోవియల్. Yeah, he's perfect in any ways. Any which ways you see, he's very good. స్టోరీ రాసుకున్నప్పుడే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకున్నారా, లేదంటే ఎవరైనా వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి సెట్ అవ్వకుండా నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఆఫర్ చేశారా? జనరలీ వెన్ ఐ రైట్ స్టోరీ నా మైండ్లో ఎవరు ఉంటారండి. ఐ జస్ట్ గో విత్ ద స్టోరీ ఫస్ట్. ఆఫ్టర్ ఇట్ ఈస్ ఫినిష్డ్ దెన్ ఐ విల్ థింక్ అబౌట్ హూ ఫిట్స్ హూ వేర్, దెన్ ఐ విల్ డూ ద కాస్టింగ్ పార్ట్. సో అప్పుడు నాకు 60-year-old తెలుగు ఇండస్ట్రీలో అంత బాగా చేసేవాళ్ళు నాకు రాజేంద్ర ప్రసాద్ గారే కనబడ్డారు. సో ఇంకా సెకండ్ ఆప్షన్ ఏం లేదా? మోహన్ బాబు గారు కూడా ఉండే, వీళ్ళిద్దరిని అనుకున్నాం మా టీం అంతా అనుకుని. అప్రోచ్ అవ్వలేదు. నాకు ఇక్కడ రీచ్ ఈజీగా ఉంది, ఇమీడియట్గా అయిపోతుందని రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర హెల్ప్ చేస్తుంది ఇమీడియట్గా. అసలు అప్రోచ్ కూడా అవ్వలేదు. ఓన్లీ ఇట్ వాజ్ ఆన్ ద పేపర్. వి థాట్ ఈజ్ ద అదర్ పర్సన్, అతను కూడా వండర్ఫుల్గా సెట్ అవుతాడు ఈ రోల్కి అనుకున్నాం. బట్ వి డిడ్ంట్ అప్రోచ్. ఓకే. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్, శివశంకర్ మాస్టర్ ఆయన క్యారెక్టర్ ఏంటి? హీఈస్ డ్యాన్స్ మాస్టర్ ఇన్ ద మూవీలో కూడా అతను డ్యాన్స్ మాస్టర్. ఓకే. సో మూవీలో కూడా డ్యాన్స్ మాస్టర్ అంటే ఏమైనా కామెడీ కైండ్ ఆఫ్ genre? Yeah, it is there. There is a comedy. Like Rajendra Prasad garu makes a movie inside the movie climax lo. So he hires a heroine, that is Sri Reddy. Okay. And he hires a dance director, that is Shivashankar Master. Okay. So అంటే రాజేంద్ర ప్రసాద్ గారితో ఏమైనా రొమాన్స్ చేయించారా ఈ సినిమాలో? No romance అండి. He is just like a millionaire who just enjoys his life, who gets killed suddenly and the murder mystery starts. Who did it kind of a story. Yeah, కొంచెం రొమాన్స్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. లైక్ trailer was cut in a such a way that to impress people with the best scenes in the movie. Movie will be in a different pattern, let me put it this way. I don't want to confuse people again. Trailer లో ఉన్నవన్నీ మూవీలో ఉంటాయి, బట్ అది ఇంకో ఫార్మాట్లో ఉంటుంది. ట్రైలర్ ఫార్మాట్ వేరు. కానీ ఎందుకు ట్రైలర్లోనే ఇలాంటివన్నీ పర్టికులర్గా చూపిస్తున్నారు రీసెంట్ టైమ్స్లో? ఏమైందంటే ఐల్ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. దేర్ ఆర్ 2 ways of cutting a trailer. One is to tell honestly what is in the movie. The other is to put zigzag way and create a new story with the visuals. Whichever way we choose. రెండో రోజు ట్రై చేసాము అండ్ ఇట్ డిడ్ వెరీ వెల్. జిగ్జాగ్ వేలో కొత్త స్టోరీ ఉన్న పార్ట్ సినిమాలో సీన్స్ అన్ని తీసుకుని కొత్త స్టోరీ చేయడం కూడా ఒక వే. ఇట్స్ వే ఆఫ్ కటింగ్ ఎ ట్రైలర్. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ. సో అదే అందుకుంటున్నాను, ఎందుకంటే కంప్లీట్గా అన్ని ఇండస్ట్రీస్ ఎందుకు చేంజ్ అయిపోయాయి ఇంత పర్టికులర్గా? రొమాన్స్, న్యూడిటీ, వాట్ ఎవర్ ఇలాంటివి లేకుండా ఏ సినిమా రావట్లేదు రీసెంట్ టైమ్స్లో, ఒక 2-3 years నుంచి. That's a sad part. I agree with that. But that's unfortunately the selling part. ఓకే. ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి తీస్తున్నారు అంటారా? That's a selling part అండి. I don't deny that it is a bad thing which is happening. At the same time, when a producer is putting crores of money into the movie, he searches for the selling point. Women has unfortunately become a selling point, not now, since ages. సో ఓకే, శ్రీరెడ్డిని ఇండస్ట్రీ అంతా అవాయిడ్ చేశారు. తను అసలు రీసెంట్గా ఎక్కడ కనిపించలేదు. సడన్గా మీ ట్రైలర్లో చూసేటప్పుడు అందరూ షాక్ అయిపోయారు, ఏంటి శ్రీరెడ్డిని తీసుకొచ్చారు అని. అంటే ఆల్రెడీ కాంట్రవర్షియల్ నడుస్తుంది, ఆ హైప్ తనైతే ఇంకా హైప్ వస్తుందని తీసుకున్నారా? వాట్ ఈస్ ద రీజన్? లేదండి, ఐ జనరలీ రైట్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ రైట్ బ్లైండ్లీ వితౌట్ ఎనీవన్ ఇన్ ద మైండ్. స్టోరీ అయిన తర్వాత ఎవరినో తీసుకోవాలని చెప్పి కాస్టింగ్ చేస్తాను. ఎప్పుడైతే శ్రీరెడ్డి క్యారెక్టర్ వచ్చిందో మాకు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ శ్రీరెడ్డిని సజెస్ట్ చేశారు, పక్కాగా ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అని. దెన్ వి అప్రోచ్డ్ హర్. అండ్ ఐ డింట్ లుక్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. అసలు పర్సనల్గా ఈమె ఎవరు అట్లా ఏమి ఉండదండి నాకు. ఆ పర్సనల్ లైఫ్ ఇస్ ఆస్, అవర్స్ ఇస్ ఆస్. కాస్టింగ్ సరిపోతుందంటే తీసుకుంటాం అంతే. ఓకే. సో ఎన్ని డేస్ వర్క్ చేశారు తనతో? జస్ట్ 2 days. ఓన్లీ 2 days. షీస్ స్పెషల్ అపిరెన్స్. ఓకే. షీస్ నాట్ ఎ ఫుల్ లెంత్ రోల్. In fact, the cinema itself is 1.5 hours. Okay. And every character has a very small role. They keep coming and going. So that kind of a movie. అందుకని ట్రైలర్ ఒకలా ఉంటుంది, సినిమా ఒకలా ఉంటుంది అని చెప్పి డిస్క్లైమర్. సో తనని తీసుకున్నారు, ట్రైలర్ చూసిన తర్వాత ఎవరైనా మీకు కాల్ చేసి ఎందుకు ఆ అమ్మాయిని తీసుకున్నారు? అది కాల్స్ ఏమీ రాలేదు, బట్ లాట్స్ ఆఫ్ ట్రోల్స్ జరిగినాయి. అండ్ మా ఆఫీస్లో చెప్తా ఉంటారు నాకు ఇది జరిగినాయి, అన్నీ చూడలేదు.
and some people are happy about it that we gave a chance to her after her strenuous fighting and all. కొందరేమో శ్రీరెడ్డిని పెట్టుకున్నారు నేను సినిమా చూడను అని కొందరు ఉన్నారు. మరి అలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నాకు ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్. రిగ్రెట్ అయ్యారా? ఎందుకు తీసుకున్నారు? రిగ్రెట్ అవ్వలేదు, కన్ఫ్యూజ్ అయ్యాను. ఏంటి ఇలా కూడా సినిమా చూస్తారా అని కన్ఫ్యూజ్ అయ్యాను. సినిమాలో చూడకుండా ఈ యాక్టర్ ఉంటే చూస్తాం, ఈ యాక్టర్ ఉంటే చూడము అని కూడా అంటున్నారు జనాలు. అంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ టు దెమ్ దట్ వన్స్ యూ వాచ్ ద మూవీ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. యా, యాజ్ ఎ పర్ఫార్మర్గా శ్రీరెడ్డి ఎలా పర్ఫామ్ చేసింది, యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఎలా తన పర్ఫార్మెన్స్ గురించి, తన యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? వెల్ ఐ డింట్ అంటే శ్రీరెడ్డి గారిని పెట్టుకున్నప్పుడు ఐ వాంట్ హర్ టు ప్లే అవర్ ఓన్ రోల్. సో దట్ వాజ్ ఈజియెస్ట్ పార్ట్. ప్లేయింగ్ సమ్వన్ ఈజ్ డిఫరెంట్, ప్లేయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఈజీ. సో షీ హెస్ డన్ హర్ పార్ట్ వెరీ ఈజీలీ. ఓకే. సో పృథ్వీ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సన్యాసి కైండ్ ఆఫ్ గురూజీ. పృథ్వీ గారు ఈజ్ గురూజీ ఆర్ గైడెన్స్ ఇచ్చే, రాజేంద్ర ప్రసాద్కి గైడెన్స్ ఇచ్చే ఒక వ్యక్తి. అంటే ఏ టైంలో ఏది కొనాలి, ఏ టైంలో ఏది అమ్మాలి, ల్యాండ్స్ కానీ ఏదన్నా కానీ ఏ టైంలో ఏం చేయాలని. యా, ఇన్ ఏ కామికల్ వే. ఓకే. సో ఎంటైర్ మూవీ కాంట్రవర్షియల్ ఏమన్నా అవుతుందా రిలీజ్ అయ్యి? లేదండి. సి మోడీ డౌన్ ఇక్కడంతా కాంట్రవర్సీ అనుకున్నారు కానీ వన్స్ అలాంటివి పెట్టినప్పుడు పొలిటికల్ పార్టీస్ నుంచి ఎక్కడ మీకు ఏమైనా కాల్స్ రావడం ఏం జరగలేదా? కాల్స్ ఏమీ రాలేదు. బట్ బజ్ క్రియేట్ అయిన తర్వాత చాలామంది ఇది ఎలా పాస్ చేశారు అని క్వశ్చన్స్ వచ్చినాయంట. బట్ అదే సెన్సార్ వాళ్ళు సినిమా అంతా చూసిన తర్వాత యూబై ఇచ్చారు. చూసిన తర్వాత మోడీ పేరు కూడా తీయమని చెప్పలేదు. So they are convinced the movie doesn't have any controversies. Okay. సో డ్రీమ్ సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎందుకు మీరు ఇంత గ్యాప్ తీసుకున్నారు? మళ్ళీ సినిమా చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఎవరు మీకు ఆఫర్ ఇవ్వలేదా? లేదు. డ్రీమ్ సినిమా తర్వాత గ్రీక్ ఫిల్మ్ సెంటర్ అని ఐ హ్యాడ్ అన్ ఆఫర్ ఫ్రమ్ గ్రీస్. ఓకే. ఐ హ్యాడ్ టు గో దేర్ టు డూ ద మూవీ. దట్ టుక్ ఆల్మోస్ట్ 3 years of my life. Again they hit a dead pan and it didn't move forward and all. Then I had this 2-film agreement with these producers. I came back and this is the first film and I have one more film. So it is like I was thrown across and ikkada తిరగడం సరిపోయింది ఈ 3 years మధ్యలో. 2013 3 years తర్వాత స్టార్ట్ చేసాం. ఐ మీన్ దీని ముందు ఇంకోటి స్టార్ట్ చేసాం, అది ఆపి మళ్ళీ చేసి అది దారికి వస్తున్నాం. ఏ మూవీ చేస్తున్నారు? 17 అని. ఇట్స్ అబౌట్ 4 17-year-old గర్ల్స్. అందులో కాస్టింగ్ ప్రాబ్లమ్, అందరూ కాస్ట్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది. సో ఐ హ్యావ్ టు సడన్లీ షిఫ్ట్ అండ్ కంప్లీట్ దిస్ మూవీ అండ్ గో బ్యాక్ టు దట్ మూవీ నౌ. ఓకే. సో తెలుగులో కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్, తమిళ్, కన్నడ, హీరో ఓరియంటెడ్, హీరో బేస్డ్ మూవీసే వస్తున్నాయి ఎక్కువ. వేరే లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే మనకి అంటే కమర్షియల్ సక్సెస్ చూస్తున్నారు కానీ ప్రయోగాత్మకంగా ఎందుకు రావట్లేదు అంటారు? ఆడియన్స్ అండి. ఐ ఫీల్ దట్ ఆడియన్స్ హియర్ ఆర్ దే కేర్ లీస్ట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్ అదర్ దెన్ ఎంటర్టైన్మెంట్. సో ఫ్రాంక్లీ కేరళ వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు కానీ దే విల్ ఎంకరేజ్ క్రియేటివ్ మూవీస్, న్యూ కైండ్ ఆఫ్ మూవీస్. ఇక్కడ ఎందుకు రావట్లేదు అన్నది కొంచెం నాకు అర్థం కాని విషయం. బికాజ్ వీ ఆల్సో వాంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్. మేబీ అలా తీసుకొచ్చిన అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాలేమో. ఓన్లీ సీరియస్ పాత్కి వెళ్తే మనం నచ్చదు, మన వాళ్ళకి నచ్చదు. ఐ థింక్ ఒక మూవీ ఒక ఏరియాలో ఆడుతుందంటే ఆడియన్సే కదా. ఇంకా వీ హ్యావ్ టు బ్లేమ్ ఆర్ వీ హ్యావ్ టు ప్రైజ్ ఓన్లీ ద ఆడియన్స్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్. హీరో చుట్టూరానే స్టోరీ నడుస్తూ ఉంటుంది, హీరో చుట్టూతో క్యారెక్టర్స్ నడుస్తూ ఉంటాయి. ఏ సినిమా చూసినా మ్యాక్సిమం అలానే ఉంటుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటారు తెలుగు ఇండస్ట్రీ? I think we started changing now after Netflix and all these things, and when new age movies have started coming and new generation people started watching them, now they are open to new movies. Now I think we are in a right time now. Ippudu it will change. Okay. It will definitely change. So క్లైమాక్స్లో మోస్ట్ అంటే ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఏంటంటే సర్ప్రైజింగ్ అనిపించేది ఏంటి? రొటీన్ చాలా సినిమాలు వస్తున్నాయి, చూసిన సినిమాలా కాకుండా ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యే పాయింట్ ఏంటి? ఒకటి కాదు, మొత్తం సినిమా. ఎవ్రీ షాట్ ఐ కీప్ టెలింగ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్ ఈజ్ సేయింగ్ దట్ ఎవ్రీ షాట్ విల్ బి న్యూ. ఓకే. నేను ఒక సీన్ బాగుంటుంది, అది న్యూగా ఉంటుంది అన్నాం. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ సీన్ ఆర్ ఎ షాట్ విచ్ యువర్ సీన్ అర్లియర్ ఇంతకుముందు చూసారంటే మీరు చెప్పొచ్చు ఏవి ఉండవు. 1.5 hourలో అన్నీ కొత్తవే ఉంటాయి. సో రీసెంట్గా వచ్చిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఇలాంటి సినిమా నేను కూడా తీస్తే బాగుండు అనిపించిన సినిమా ఏంటి తెలుగు సినిమాలో? రీసెంట్గా ఏమీ లేవండి. రీసెంట్గా ఏమీ లేవా? రీసెంట్గా లేవు, పాస్ట్లో కూడా లేవు. నేను ఎప్పుడు అలా అనుకోను కాబట్టి అన్ని కొత్తగా ఉంటాయి సినిమాలు. ఓకే. ఇలాంటి సినిమా నేను నచ్చిన సినిమా కూడా ఏం లేదా? లైక్ ఈ మధ్య ఉప్పెన అని, క్రాక్. నేను ఉప్పెన చూడలేదు. ఓకే.
ఫ్రాంక్లీ నా అలాంటి సినిమా తీయాలి అనిపించిందంటే నేను ఇలాంటి సినిమాలు తీయలేనండి. ఆ సినిమా నేను తీస్తే బాగుంటుంది అనుకునే మైండ్ సెట్ అయితే కాదు మంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. సో క్లైమాక్స్ మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నాము. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ రమ్య. Yeah.